అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్ జియాలజిస్ట్ అండి. ఈరోజు రాయగడ దగ్గర సన్న అల్లుబడి రాయగడ బ్లాక్లో ఉన్నటువంటి ఈ విలేజ్కి వచ్చామండి. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్టోన్ క్రషర్స్ అనేది మన లోకేష్ గారు, లోకేష్ గారిది, మన సాలూరు వాసి, మన తెలుగు వాసి. ఆయనకి ఆల్రెడీ 2 బోర్వెల్స్ అనేది డ్రిల్ చేయడం జరిగిందండి. ప్యూర్గా గ్రానైట్ నైసెస్ మ్యాసివ్ హార్డ్ అక్కడ వాటర్ రాలేదు, అందుకోసం మమ్మల్ని సంప్రదించారు. ఈ 10 ఎకరాల్లో మంచి వాటర్ పాయింట్ ఏదైతే బోర్వెల్ పాయింట్ మంచిగా వాటర్ పడే పాయింట్ మనం సెలెక్ట్ చేసి ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి. ఆయన నన్ను ఎలా అప్రోచ్ అయ్యారో ఆయన మాటలో కూడా కొంత విషయాన్ని మనం తెలుసుకుందాం. గారిని పిలిపించామండి. మాకు ఇక్కడ వాటర్ పడలేదు, ఈ వాటర్ పడిన దానికి చెక్ చేసుకొని మాకు ఒక మంచి వాటర్ ఇస్తారని చెప్పేసి అని మేము ఆశిస్తున్నాం. ఇంకా 2-3 పాయింట్లు మా వాళ్ళు చేశారు, వాళ్ళకి సక్సెస్ అయ్యింది. అందు గురించి మాది కూడా సక్సెస్ చేస్తారని పిలిపించాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్రెడీ డ్రిల్ చేసినటువంటి బోర్ అండి. 300 ఫీట్ వరకు డ్రిల్ చేశారు. 30 అడుగుల నుంచి గ్రానైట్ నైసెస్ అనేటువంటి హార్డ్ రాక్ ఎన్కౌంటర్ అవ్వడం జరిగిందండి. 30 ఫీట్ నుంచి 300 ఫీట్ వరకు కూడా సేమ్ రాక్ కంటిన్యూ అయింది. మ్యాసివ్ హార్డ్ గ్రానైట్ నైసెస్ అండి. ఫైన్ గ్రైన్డ్ గ్రానైట్ నైసెస్ అంటామండి. ఈ ఫైన్ గ్రైన్డ్ గ్రానైట్ నైసెస్ అనేది అటువంటి రాక్ ఎన్కౌంటర్ అవ్వడం వలన ఇక్కడ లేదు ఈ బోరు. అలా చూస్తున్నామండి, ఇక్కడ క్వారీ చేస్తున్నారు. ఈ కొండలు కూడా చూడండి, నైసెస్ అండి. ఈ కొండలు ఈ చుట్టుపక్కల చూపించండి, ఇటువైపు రండి. వెరీ హార్డ్ గ్రానైట్ నైసెస్ ఉండడం వలన ఇక్కడ వాటర్ సోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయండి. ఈ కింద నుంచి ఒక స్ట్రీమ్స్ కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మంచి పాయింట్స్ అనేటటువంటి వచ్చాయండి. అలాంగ్ ద స్ట్రీమ్ మనం చూడొచ్చు. ఆయన చూపిస్తున్నటువంటి ఈ అలాంగ్ ద స్ట్రీమ్ అనే ఈ కిందకి మరి వెస్ట్ వైపు ఉన్నటువంటి హిల్స్కి మధ్య గుండా స్ట్రీమ్స్ అనేవి రన్ అవుతాయండి. ఆ స్ట్రీమ్ అలాంగ్ ద స్ట్రీమ్ అనేది మనకి పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఈ పాయింట్స్ అనేవి మనకి షాలో డెప్త్లోనే బిలో 60 మీటర్స్ టు వాటర్ జోన్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.